వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ లైవ్ షో ఆన్ ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. చాలా ఉత్కంఠం రేపే విధంగానే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపు ఒక 20 సంస్థల వరకు తమ ఫలితాలను బయటకు వదిలాయి. అయితే ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ ఎన్నికల సంఘం నిబంధన ఉంది, 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. అందువల్ల ఇప్పటివరకు మనం చూసాం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళింది, ప్రజలకు ఎలా అయ్యేందుకు ప్రయత్నించింది అనేది మనం చూసాం. దాంట్లో కొన్ని అంశాలను చర్చించే ముందు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేసింది అనేది మనం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరితో మాట్లాడదాం. శ్రీహరి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే. ఈ ఎన్నికల్లో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ మనం చూడబోతున్నాం. ఎవరు ఇంటికి ఎవరు గద్దె మీదికి అనేది మనం తేలిపోతుంది. అయితే అంటే ఎగ్జిట్ పోల్స్ తేలిపోతుందని అంటే మోరార్లెస్ ఉత్కంఠకి కొంత రిలీఫ్ కదా. 4వ తారీఖు అసలు విషయం అనుకో. కాకపోతే వైసీపీ ప్లే చేసిన స్ట్రాటజీస్ కానీ లేక వాళ్ళు చేసిన ఇందాక నేను అన్నానే చిలిపి చేష్టలు, లేకపోతే రౌడీ చేష్టలు, లేకపోతే అల్లరి చేష్టలు ఏమని అనుకోవచ్చు. పోలింగ్ రోజు వెళ్ళి ఈవీఎంలు బలగొట్టడం, మధ్యలో వాలంటీర్లని వాడుకోవాలని చూడడం, ఉపాధ్యాయులను పక్కన పెట్టాలనుకో చాలా చేశారు. సో ఇవన్నీ ప్రజల్ని ఏ దిశగా తీసుకెళ్లాయి, ప్రజల్ని మొత్తంగా వాళ్ళ ప్రెడిక్షన్ ఎలా ఉంది, వైసీపీ ప్రెడిక్షన్? ఎస్, మీరు అన్నట్లుగా 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే మాత్రం. కానీ దాంతో ఊహించని విధంగా 151 సీట్లతో విజయం సాధించారు. అధికారం చేపట్టిన తర్వాత పాలన సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు, జరిగినటువంటి పరిణామాలు, చివరికి 2024 పోలింగ్ వరకు సాగినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు పోలింగ్కు ముందు తమ కళ్ళ ముందు ఒకసారి జ్ఞప్తికి చేసుకొని చాలా కసిగా ఓటు వేశారు. మనం చూసాం, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓట్ల సునామీ ఈసారి కనిపించింది. సో గతంలో ఎప్పుడూ లేకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 1957 నుంచి జరగని విధంగా పోలింగ్ పర్సంటేజీ కూడా నమోదైంది. 81.76% పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడం అనేది అసాధారణమైనటువంటి అంశం. దీంతోపాటు 90% ఏదైతే పోలింగ్ నమోదైనటువంటి నియోజకవర్గాలు కూడా 3 ఉన్నాయి ఈసారి. ఇది చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. సో ప్రధానంగా ఒక్క ఛాన్స్ అని చెప్పి 2012 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, పార్టీ ఆవిర్భావం ఉన్నప్పటి నుంచి కూడా చేస్తున్నటువంటి ఎన్నికల్లో, బై ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు. తర్వాత 14లో రాష్ట్ర విభజన జరిగింది. దాంతోపాటుగా అప్పుడు కూటమి ఏర్పాటు కావడం, రాష్ట్ర విభజన నేపథ్యం కావచ్చు, అనేక కారణాల నేపథ్యంతో 2014లో ప్రస్తుతం అప్పట్లో ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉందో అదే కూటమికి అధికారాన్ని ఇచ్చారు. సో అప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రలో ఉంచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 19 వరకు కూడా ఆయన అదే రకంగా ప్రతిపక్ష పార్టీగా తమ యొక్క రాజకీయ కార్యకలాపాలని నిర్వహించి వచ్చినటువంటి నేపథ్యం. 2019లో ఒక్క ఛాన్స్ అన్న దానికి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మనం చూస్తే ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలైనటువంటి ఒక్కొక్క విధ్వంసకరమైనటువంటి పరిణామాలు మనం చూస్తే ప్రజావేదిక కూల్చివేయడం, తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్లు అనేటి వాటిని ఎత్తివేయడం, పేదవారికి అన్నం లభించేటువంటి వాటిని కూడా తీసివేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అందరూ ఆమోదయోగ్యంతో చేసినటువంటి అమరావతి రాజధాని సంబంధించినటువంటి విషయంలో రాజధాని లేకుండా 3 ముక్కలాటకు తెరతీయడం. సో మొత్తం అటు కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అంటూ కూడా చేసినటువంటి ప్రయత్నాలు, వీటన్నిటితో కూడా రాష్ట్ర ప్రజల్లో కావచ్చు, ముఖ్యంగా చాలామంది తమ పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా జగన్ పాలనకు సంబంధించినటువంటి విషయంలో తన స్వరూపం ఏంటి అనేది కూడా